అందరికీ వందనాలండి. ఈ దినం మనము కీర్తన గ్రంథము 15 అధ్యాయం ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తనలో మరి దావీదు దేవుని సన్నిధిలో మనము ఎలాగా ఉండగలము, ఎలాగ ప్రవేశించగలము, ఆయనకి ఎల్లప్పుడూ ప్రార్థన లేదా ఆరాధన, స్తుతి ఎలాగ చేయగలము అన్న దాని గురించి మరి మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలోనే మనకు ఆ విషయము స్పష్టంగా అర్థమవుతుంది. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అంటే నీ సన్నిధిలో ప్రవేశించదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? అంటే నివసించటం అంటే ఎప్పుడూ చేసే పని కాబట్టి పరిశుద్ధ పర్వతం మీద అంటే నీకు ఎప్పుడూ ప్రార్థన చేయగలిగిన వాడు అంటే ఏదన్నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆత్మానుసారంగా చేసేది ఉన్నతమైనది, గొప్పది. కాబట్టి ఏంటంటే అది పర్వతములాగా గొప్పది. మరి అట్లాంటి స్థితిలో ఎవడు నివసించగలడు? ప్రార్థనాపూర్వకమైన స్థితిలో లేదా ఆరాధనాపూర్వకమైన స్థితిలో మరి ఎవడు నివసింపగలడు అని దావీదు ఒక ప్రశ్నతో ఈ కీర్తన ప్రారంభిస్తాడు. అయితే దీనికి చివరకు వచ్చేటప్పటికి మరి దావీదు 5వ వచనంలో చూసినట్లయితే తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఎన్నడును కదల్చబడడు. ఎక్కడి నుంచి కదల్చబడడు? ఆయన సన్నిధిలోంచి. మొదటి వచనము దేనితో అయితే ప్రారంభించాడో, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని చెప్పి మరి ప్రారంభించిన దావీదు చివరికి ఇలాగు చేయువాడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు అని చెప్పి ఈ కీర్తనను ముగిస్తున్నాడు. అంటే ఈ కీర్తనలో మనము ఏమి తెలుసుకోవచ్చు అంటే ఆయన గుడారములో అతిథిగా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే తన పరిశుద్ధ పర్వతం మీద, ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనము నివాసము ఏర్పాటు చేసుకోవాలంటే ఏమి చేయాలి అన్నది దావీదు మరి ఈ కీర్తనలో మనకి స్పష్టంగా తెలియచేస్తున్నాడు. 2వ వాక్యంలో చూసినట్లయితే యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థత అంటే ఆత్మానుసారత అని అర్థం. అంటే ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి అంటే శరీరానుసారమైన ప్రవర్తన కాదు, లేకపోతే మన తలంపులను అనుసరించి మనం వచ్చే ప్రవర్తన కాదు, కానీ ఆత్మానుసారమైంది లేదా వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న నీతిని అనుసరించమంటున్నాడు అంతే తప్పించి మనం ఇప్పుడు కొత్తగా నీతి అంటే ఏంటో తెలుసుకొని, లేకపోతే మనము కొత్తగా నీతిని అడాప్ట్ చేసుకొని, లేకపోతే అలవర్చుకొని అందులో నడవమని కాదు, లేని దాన్ని తెచ్చుకోమని కాదు, కానీ ఉన్న దానిని అనుసరించమన్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. నీతిని అనుసరించుచు. అయితే ఏ నీతి ఉంది? మన నీతి కాదు, దేవుని యొక్క నీతి. దేవుని యొక్క నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇక్కడ నిజము పలుకువాడే అని రాయబడి ఉంది. అంటే అబద్ధం ఆడని వాడు అని కాదు. దీన్ని చదివి సాధారణంగా అబద్ధం ఆడకూడదు అని చెప్పి అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే హూ స్పీక్స్ టు హిమ్సెల్ఫ్ ట్రూత్ ఇన్ హిజ్ హార్ట్ అని ఉంటుంది. అంటే తన హృదయంలో తను సత్యమును చెప్పుకునేవాడు. అయితే సత్యమును చెప్పుకునేవాడు అన్న మాటకి నిజం చెప్పుకుంటాడు. మనతో మనమే నిజం చెప్పుకుంటామనో, లేకపోతే ఇక్కడ తెలుగు బైబిల్లో రాయబడినట్లుగా మరి ఇతరులకుతో నిజం చెప్తామనో కాదు, కానీ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అంటే సత్యము పలుకువాడే అంటే ఏంటంటే ఆయన సత్యవంతుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పని వాడు, ఆయన ఎల్లప్పుడూ మన పక్షమున నిలిచి ఉండేవాడు, ఆయనను ఆశ్రయించే వారిని ఎంత మాత్రము త్రోసిపుచ్చేవాడు కాదు అన్నది ఆయన నమ్మదగిన వాడు అన్న గుణానికి, ఆయన మీద ఎంతైనా సరే మనం ఆధారపడవచ్చు అన్న ఆయన యొక్క లక్షణమునకు గొప్ప బలము చేకూర్చే విషయంగా ఉంటది. కాబట్టి ఈ 2వ కీర్తనలో దావీదు ఏమని చెప్తున్నాడంటే మనమేదో చెయ్యాలా అని కాదు, కానీ మనము ఆయన మీద ఆధారపడాలా అని చెప్తున్నాడు. అంటే ఆయన గుడారములో అతిథిగా నివసించాలన్నా, ఆయన పర్వతం మీద ఎల్లప్పుడూ స్థిరమైన నివాసము కలిగి ఉండాలన్నా కూడా మనము యథార్థమైన ప్రవర్తన కలిగి అంటే ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి ఆయన నీతిని అనుసరిస్తూ, ఆయన నీతి అంటే దేవుని యొక్క నీతి ఏదండి? ఆయన రక్షకుడు, అది ఆయన నీతి. ఆయన స్వస్థపరచు దేవుడు, అది ఆయన నీతి. ఆయన కనికరించు దేవుడు, అది ఆయన నీతి. ఆయన దయగల దేవుడు, జాలిగల దేవుడు, సమృద్ధిగా జీవమును ఇచ్చు దేవుడు, విడుదల చేయు దేవుడు.
ఇది ఆయన యొక్క నీతి. ఆయన నీతి అంటే ఆయన చేయు క్రియలని. కాబట్టి యథార్థమైన ప్రవర్తన కలిగి, అంటే ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి, లేకపోతే ఆయన నెరవేర్చిన దేవుని యొక్క చిత్తమని అర్థము. నీతిని అనుసరించుచు అంటే దేవుని యొక్క నీతిని అనుసరించుచు అంటే ఆయన దయగలవాడని, ఆయన రక్షించువాడని, ఆయన ఎంత మాత్రము త్రోసిపుచ్చేవాడు కాదని వాటిని అనుసరిస్తూ హృదయపూర్వకముగా నిజము పలుకువాడే, అంటే హృదయపూర్వకముగా సత్యాన్ని మనము ఒప్పుకునే వారమని అర్థం. సత్యం అంటే ఆయన సత్యవంతుడు, ఆయన నమ్మదగిన వాడు. ఇదంతా క్రీస్తు చుట్టూ లేదా తండ్రి చుట్టూ లేదా దేవుని చుట్టూ అల్లబడినది తప్పించి మానవ సామర్థ్యము మీద లేకపోతే మానవ పట్టుదల మీద అల్లబడినది కాదు. అలాగ అల్లబడినదైతే, అలా నిర్మించబడినదైతే అది స్వనీతి అవుతుంది. కానీ ఇక్కడ దావీదు ఆత్మానుసారత కలిగి దేవుని నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజమును ఒప్పుకుంటూ, అంటే ఆయన సత్యవంతుడని ఒప్పుకుంటూ జీవించమంటున్నాడు. అలాగా అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అంటే అట్లాంటి వాడు ఎలాంటి నీతి మాలిన మాట మాట్లాడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే దేవుని నీతిని అనుసరిస్తున్నాడు. దేవుడు నమ్మదగిన వాడని తను ఒప్పుకుంటున్నాడు. నీతికి దేవుడిని ఆధారముగా చేసుకున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి, అంటే ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి, ఆయన నీతిని అనుసరించుచు, అంటే ఆయన దయను చొప్పున జీవించేవాడు, ఆయన కృప చొప్పున జీవించేవాడు, ఆయన శక్తి చొప్పున జీవించేవాడు, ఆయన రక్షణ చొప్పున జీవించేవాడు, ఆయన విడుదల చొప్పున జీవించేవాడు. కాబట్టి ఇలాంటి మాటలు ఆడడు రావు అని చెప్పి మరి దావీదు చెప్తున్నాడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అంటే నీచుడు అంటే దేవుని నమ్మని వాడు, దేవుణ్ణి ఆధారంగా చేసుకుని వాడు, ఆయనని ఆశ్రయించిన వాడు, తన స్వశక్తిని నమ్ముకునేవాడు, ఎప్పుడూ కూడా నిత్యము కూడా పడిపోయినటువంటి, కృంగిపోయినటువంటి, లేకపోతే లొంగిపోయినటువంటి, బలహీనమైనటువంటి జీవితమును జీవించేవాడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తున్నాడు, నేను ఆయన రెక్కల కింద, అంటే ఆయన క్రియల కింద, ఆయన కార్యముల కింద నేను నిత్యము దాచబడి సమకూర్చబడి నేను జీవిస్తున్నాను అని చెప్పి నమ్ముకునేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. అలాంటి వారినంట మరి దావీదు సన్మానిస్తాడంట. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఎందుకంటే అతని ప్రమాణము దేవుని నీతిని అనుసరించి ప్రమాణం చేస్తాడు. దేవుని నీతిని అనుసరించి చేసే ప్రతి పనికి కూడా దేవుని నీతే నెరవేరుస్తుంది. కాబట్టి అతడు ప్రమాణం చేసినా కూడా నష్టపోతాడన్న భయం అతనికి ఉండదు. అంతే తప్పించి నా ప్రార్థన వినడు దేవుడు, లేకపోతే మరి ఆయన సన్నిధిని నేను కోల్పోతాను అన్న భయముతో మాట తప్పకుండా మన మాటను మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం కాదు. కానీ ఆయన నీతిని అనుసరించినప్పుడు, ఆయన సత్యవంతుడని, ఆయన నమ్మదగిన వాడని, ఆయన నీతిమంతుడని, ఆయన నీతి తరతరములు నిలిచి ఉండేదని మనము పరిపూర్ణంగా నమ్మినప్పుడు మనకి భయము కలగదు, నష్టమన్న భయము మనకుండదు. కాబట్టి మనము నష్టము కలిగినను ఎంత మాత్రం మాట తప్పము, అంటే నష్టమును లెక్క చేయమని అర్థం. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, అంటే ఇంకో రాబడి అవసరం లేదు, దేవుడు ఇస్తాడు. ఆయన నీతిని నమ్ముకున్నాం మనం. ఆయన నీతి ఏంటి? ఆయన మనకి తండ్రి, ఆయన మనకి కాపరి. ఇది దేవుని యొక్క నీతి. ఆయన ఏమై ఉన్నాడో ఆయన పరిశుద్ధుడును నీతిమంతుడును అన్న మాట మన బైబిల్లో అనేక మార్లు కనబడుతుంది. అయితే ఆయన నీతి మన తండ్రి, అంటే మనకి ఎల్లప్పుడూ మరి ఆహారమును, వస్త్రమును, జీవమునకు కావాల్సిన ప్రతిదీ కూడా దయచేయవాడు. అలాగే యేసు ప్రభువు మన కాపరి, అంటే మనల్ని సమృద్ధులనికి నడిపించేవాడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, అంటే మన ద్రవ్యమును వడ్డీకిచ్చి ఇంకొక రకంగా మరి ధనమును సంపాదించుకోవాల్సిన అవసరము లేదు. కాబట్టి ఇవ్వడు. అంతే తప్పించి ఇది ఏదో ఆజ్ఞనని దానికి లోబడతాడని కాదు. ఆయనను ఆధారంగా చేసుకున్నాడు కాబట్టి అట్లాంటి అవసరము లేదు. అలాంటి అవసరము లేదు కాబట్టి ఆ పని చేయడని. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఇంత దొంగదారి, ఇంత అన్యాయము చేయాల్సిన అవసరము అంతకన్నా ఉండదు. ఎందుకంటే అత్యున్నతమైన నీతిమంతుడి మీద మనము ఆధారపడి ఉన్నాము కనుక ఇలాంటి పని చేయవలసిన అవసరము అసలే రాదు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. అంటే ఆయన నీతిని ఆధారంగా చేసుకున్నవాడు, ఆత్మానుసారంగా జీవించేవాడు, ఆయన నీతిని అనుసరించి నడిచేవాడు, అలాగే ఆయన సత్యమును ఒప్పుకునేవాడు ఎల్లప్పుడూ కూడా, అంటే పరిపూర్ణముగా ఆయన మీద ఆధారపడేవాడు
ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో అతిథిగా ఉండవచ్చు. అలాగే ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసింపవచ్చు అని చెప్పి దావీదు మనకి తెలియచేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథములో కూడా దేవుడిచ్చిన ధర్మశాస్త్రమును అనుసరించే దినములలో ఉన్న దావీదు కూడా స్వనీతిపరుడు ఎంత మాత్రమూ కాకుండా దేవుని నీతిని ఆధారముగా చేసుకొని ఆయన సన్నిధిని, ఆయన కృపను, ఆయన కనికరమును వెతికి దాని ద్వారా సత్యమైన జీవితమును జీవించడం నేర్చుకున్నాడు. మరి మనము కూడా ఇలాగా దేవునిని ఆధారంగా చేసుకొని ఈ కీర్తన ద్వారా మనం తప్పకుండా మరి అదే ఆశీర్వాదం పొందుకోవచ్చని నమ్ముతున్నాను. ఈ వాక్యము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.